హాయ్ నాన్న, ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నా, బగారా రైస్ చేస్తున్నా. చాలా బాగుంటది. ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపిస్తుంది మాకు. 15 రోజులకోసారి 20 రోజులకోసారి చేస్తా. ఇంట్లో బగారా రైస్ కూడా చేసి చూస్తా. పెరిగేసి చేస్తా చికెన్ కర్రీ, బగారా రైస్ చేస్తా. మీరు కూడా చేసుకొని తినండి, బాగా టేస్ట్ ఉంటది. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకుంటాను. నేను బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తినడు అట్లా అమ్మాయికి కూడా చెప్తాను. నేను కావాలంటే ఇంట్లో తెచ్చుకొని తిన్నాము, చేసి పెట్టా. ఏదైనా సూపర్ ఉంటది, చేసుకోండి మీరు కూడా. ఓకే, నా స్టైల్లో ఒకసారి చేసుకోండి, మీరు చూడండి. నైట్ తోడేసిన 1/2 లీటర్ పాలు తెచ్చి, ఇది అయ్యింది ఆల్రెడీ. కానీ నైట్ అయ్యింది కదా, ఇంట్లో మజ్జిగ పులుసు అదే ఇది చేస్తా కదా, ఇది ఉండనని ఈ పాకెట్ లో పెరుగు తెచ్చిన. కొంచెం పెరుగులో నానాలన్నమాట ఇది చికెను. తర్వాత కారం మసాలా ఎత్తా, ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అంతే. ఇది పెరుగులో ఆ చికెన్ నానినాక మళ్ళా కారం మసాలా ఇట్లా వేసేటప్పుడు మళ్ళా చూపిస్తా. 1 నిమిషం ఉండని ఇలా నానాలంత పెరుగులో, మంచి టేస్ట్ గా వస్తుంది. నానబెట్టిన రైస్, బగారా రైస్, నేను రోజు పెట్టుకునేటి రైస్ ఇవి నానబెట్టి పెట్టిన అరగంట. ఏం చెప్తున్నావు మమ్మీ? ఇవి పుదీనా, బగారా రైస్ కు పుదీనా కట్ చేస్తాను. ఈ క్యారెట్ ఒకటైతే సరిపోతుంది, ఇన్ని ముక్కలైతే సరిపోతుంది. కానీ మా కన్నయ్యకు బాగా ఇష్టం అనమాట క్యారెట్. ఇలా బగారా రైస్ లో క్యారెట్ ఉంటేనే ఇష్టంగా తింటాడు, అందుకనే ఎక్కువ క్యారెట్. మాకు కూడా క్యారెట్ అన్నంలో ఎక్కువ కనిపిస్తే నాకు కూడా ఇష్టమే. అందుకే నేను ఎప్పుడన్నా బగారా రైస్ అయితే ఈ క్యారెట్ ఎక్కువ వేసుకుంటా. ఈ 1/2 కిలో, 2 కిలో క్యారెట్ వేస్తా నేను, 1 కిలో బియ్యానికి అంతే. చాజీర ఎత్తున్నా, ఇవన్నీ ఒకసారి వేసేస్తున్నాయి. నాకు ఇంట్లో వేసుకొని తినడంటే చాలా ఇష్టం, అందరికంత ఇష్టం. ఒకసారి మా అల్లుడు బయటకి తెచ్చిండు, రాజల్లుడు ఇట్లా అందరూ ఒకసారి మన ఇంటి వచ్చినప్పుడు తెలుగా. నాకు ఇట్లా చికెన్ కడుగుకోలేరు, కడగరు కావచ్చు చికెన్, అలా అంతా నీట్ గా కడగరు కదా మన ఇంట్లో వేసినట్టుగా. నాకు ఇట్లా డౌట్ వస్తుంది, శుభ్రంగా కడిగిరా లేదా చికెన్ వేసిరా. అంతా తినాలనిపోయేది, హోటల్లో కానీ ఇక్కడ టిఫిన్లు కూడా ఎక్కువ తినాలనిపోయేది. ఇంట్లో వేసుకుంటే తింటా, కానీ బయట అయితే తినాలి. ఎందుకంటే నేను శుభ్రంగా నా కళ్ళతో కడుక్కొని, కాకపోతే నేను చూసి అన్ని శుభ్రం చేసుకుంటే, నేను ఏదైనా దేవుడికి కోడి కడిగేసిన కూడా ఇలా నాన్న కడుగుతుంటే కూడా నేను పక్క పంట కూర్చొని నీళ్లు పోసుకుంటా కడుక్కుంటా. లేచి అబ్బా నువ్వు లేవే ఈ కోడిని కడగనిస్తావా, లేవా నీళ్ళు పోసి ఇదే ఇట్లా చేస్తాం అన్నమాట. అంత నాకు కడుగుడు అంటే ఇక అంతే, నీ చదువుడు. అందుకే
నన్ను కోడి కోసుకుంటే చేపలు తెచ్చిన కూడా కడిగి 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 ఇంతే. నేను క్యారెట్ గిన్నె వేసుకుంటే సరిపోతాయి, కానీ నేను బాగా వేసాను ఎందుకంటే మా మనమనికి ఇష్టం క్యారెట్ ఎక్కువ. అన్నంలో నేను నలుచుకొని తింటాడు కాబట్టి కావాలి క్యారెట్ మొత్తం కడిగేసాను. నేను ఒకసారి బగారా రైస్ చేసిన మొన్న, చికెన్ కర్రీను బగారా రైస్. ఆ చేసేదంతా ఇడియా పెట్టా. చేసిన తర్వాత రోజు మా మమ్మీ ఇట్లా చూపించింది. నేను ఇవన్నీ రెడీ పెట్టుకొని చేయలేదు, అందుకని ఇప్పుడు ఎవరన్నా ఇట్లనే చూసి చేసుకుంటారు కదా, అందుకని ఇడియా ముందు ఇవన్నీ పడతాయి అనమాట. మీరు ఎవరన్నా చేసుకుంటే ఇట్లనే చేసుకుంటాను, మీకు కూడా అర్థం కావచ్చు. కాకపోతే నేనైతే నాకైతే చాలా ఇష్టం అట్లా. ఇగో ఈమెంది ప్లాస్టిక్ దాంట్లో ఉప్పు పోసింది 20 సంవత్సరాల ఏ డబ్బా ఆడవచ్చు మా పాతూర్లే. ఇది ఇలా కలర్ ఎత్తుంటే ఇలా గమ్మొచ్చింది అనమాట. గమ్మత్తే గమ్ము తీసేసి ఈ డబ్బా కడిగి దీంట్లో ఉప్పు పోసుకున్నా అప్పటి నుంచి ఈ డబ్బా వదిలి పెడతలేదు కదా. వేరే వేరే మా బిడ్డ చక్కెర కూడా తీసుకొచ్చింది ఉప్పల్లో కొట్టుకొని. అద్దు నాకు ఇదే ఉండనని ఇవే ఆడతా. ఈ పూలు 20 ఏళ్ళు, ఇది 20 ఏళ్ళు. సాల్ట్ ఎత్తున కొంచెం ఉప్పు, పుదీనా. నాకు ఎక్కువ పుదీనా వేసుకుంటే ఇష్టం, తినడు కూడా. మంచిగా వాసన వస్తుంది అన్నమాట, వాసన. బా మీకు వాసన కూడా చూపించాల్సి వస్తే చూపించేదాన్ని, కానీ వాసన అయితే మంచిగా వస్తుంది. ఏం పోసుకున్నా 4 గ్లాసుల బియ్యానికి మనం 8 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి, కానీ నేను రైస్ నానింది కాబట్టి నేను 7 పోస్తుంది. పోసుకో అమ్మ వాళ్ళు అద్దన్నా, నేను రేవంత్ రెడ్డి కూడా అద్దన్నాడు పోసుకో. 2 3 4 5 6 7 లింగేరు. ఈ ట్యాంకీకి నీళ్లు పడుతుంది అనుకోకూరు. మాకు రోజుకు 2 ట్యాంకుల నీళ్లు పడతాయి అన్నమాట. మా ఇంట్లో పనికి చెప్తాం, దీంట్లో ఏముండదు, అన్ని ఫ్రెష్ే. ఎందుకంటే ఊరికే ట్యాంకీ పట్టి పోతుంది అంటే అని అనుకోకుండా అంత నీట్గా ఇవి కూడా అన్ని నీట్గా ఉంచుకుంటాయి. ట్యాంకీ కూడా కడిగిద్దా 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి బ్రష్ పెట్టి పెద్దది పెట్టి నేను కడిగి తిండి. బ్రష్ పేస్ట్ పెట్టి రోజు అవుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ ట్యాంక్. అందుకే నీళ్లు కూడా సీఎం గానీ ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే మా ఇంట్లోనే నీళ్ళు అయిపోతారు, ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి. వావ్ గుమ్మ గుమ్మలి గోరి తొందరగా అయ్యా మాకరైతే. మా మమ్మీకి ఇష్టం, నేను చేస్తుంటుంది ఎప్పుడెప్పుడు అవుతుంది నేను నిన్ను అంటది. తిండిపోతా అనుకుంటారు వీళ్ళు. పెట్టాలి మమ్మీ వాటర్ యాంగిల్ ఇస్తాంట మరి కదా, పైకి వెళ్ళిపోతారా అరే కొంచెం కిందికి వెళ్ళిపోతే చాలు కానీ. ఓకే మా అమ్మ ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో తీయాలనుకుంది. సాల్ట్ ఎత్తున్నా, మనం కరాగా చూసుకోవాలి. ఇది కరాగా చూసుకుంటే ఇలా మా భాషలో కరాగా అంటే టేస్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం. కరాగా అంట నేను అంతే. కరాగా ఉప్పు ఎక్కువ అయితే అందరూ ఇష్టం అవుతుంది అంటారు కొందరు, మేము కష్టం అవుతుంది అంటాం. మా భాషలో కష్టం అంటాం ఉప్పు ఎక్కువ అయితే. ఇగో టేస్ట్ గా చూసిన తర్వాత చెప్తా. అద్భుతం, ఇంకొంచెం పడుతుంది. సాల్సారా నేను ఉప్పు అంటాను, నా భాషలో నేను అంటాను. నేను కొత్తగా అనమ్మా, నేను ఎవరు ఏమన్నారు, కేసు అయ్యారు. నువ్వు ఎట్లా అంటే అట్లాను, నీకు ఆ హక్కు ఉంది, నీకు మాట్లాడే హక్కు ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది, మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇగో 10 నిమిషాలు నానింది, ఇది పెరిగేసి నానబెట్టినది. కొంచెం పెరుగుల బజ్జున్నాయి, చికెన్ బాబుల. ఇగో 2 చెంచాల నేను దీంతోనే నాకు కొలుతా. ఇది 700 grams 3/4 కిలో చికెన్. దానికి మా అమ్మ ఈ కొలతతో 2 కప్పుల కారం పొడి పోసింది. 1 చెంచా
గరం మసాలా కొంచెం తక్కువ వేసుకున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తాను. చికెన్ ఇప్పుడు చికెన్ కర్రీ కోసం మా అమ్మ కడాయి పెట్టుకుంది. ఎందుకు అవుతుంది ఇది పెట్టాలి. అల్లు కొంచెం వేసిన ఒక స్పూన్ చాలు. నీకు అన్న రాకపోతే చెంచాను అంతే. మా అమ్మ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. కట్ చేసుకునే 2 టమాటాలు. వంట చేస్తే ఫస్ట్ మా అత్తమ్మకి వేస్తాం అన్నమాట. ఆమెకి వేసిన తర్వాత మేము తింటాం. ఈయనే టేస్ట్ చేసి చూపిస్తా కానీ నాకు ఎప్పుడు అలవాటు ఉండదు. ఫస్ట్ మా అత్తమ్మకి వేసినట్టు ఏదైనా చాయ్ అయినా రొట్టె అయినా ఉప్మా చేసిన ఆయన ఉంటే ఆయనకున్న మా అత్తమ్మకే ఫస్ట్. ఎందుకంటే ముసలోళ్ళు ఫస్ట్ తినాలన్న నాకు ఇదే. ఇప్పుడు నేను తింటున్నా. సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చూడండి నేను చేసినట్టు ఎంత బాగుందో చూడండి.
ఒకసారి చేసుకొని తినుంటే టేస్ట్ చూసి నాకు చెప్పుండే ఇంకా అంటే ఇంకా వేరే వెరైటీ ఏంటి అని చెప్పి ట్రై చేయండి. చాలా బాగుంది. తీసుకుంటావా?